ఈరోజు మా అక్క బర్త్డే, అందుకనే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. చూడండి, స్ప్రే కొడుతుంటే అట్లా ఎగురుతున్నాం. ఇప్పుడు మేము స్కూల్లోకి వెళ్ళి చాక్లెట్లు పంచేసి వస్తున్నాము. మా మమ్మీ కూడా వస్తుంది. అన్ని చాక్లెట్స్ అన్నీ పెట్టాము, చాక్లెట్స్ అన్నీ పంచేసాము. ఉండండి, వెళ్తున్నాం. ఇప్పుడు మనం అగోండి అక్కడ కనపడ్డారుగా, వారే మా ప్రిన్సిపల్ మేడము. ఫోటో కూడా దిగాము వాళ్ళతో, మేడంతో. మేడము అక్కకి ఇంకో చాక్లెట్ ఇచ్చారు, 5 స్టార్ చాక్లెట్. చాలా చాక్లెట్స్ ఇచ్చింది అక్క. అగోండి చాక్లెట్ ఇస్తున్నారు. ఇంకోటి ఇప్పుడు అక్క క్లాస్లో పంచుతున్నారు చాక్లెట్స్ అక్క క్లాస్లో పంచుతున్నారు. అటు ఉన్నది అక్క క్లాస్ టీచరు, అందరికీ పంచుతుంది. ఒక్కొక్కరికి ఒక చాక్లెట్, ఒక జెల్లీ అను ఒక క్యాండీ, అదే ఒక చాక్లెట్ అను ఇంకా ఒక బిస్కెట్ పంచుతుంది. ఇంకా తర్వాత మా క్లాస్లోకి వెళ్తున్నాం. అటు ఇప్పుడు హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతున్నారు, గట్టి పాడుతున్నారు. హ్యాపీ బర్త్డే సాంగ్ మాత్రం గట్టి, అసలు సాంగ్ పేలిపోవడం పెట్టినారు. అక్క గ్రీటింగ్స్ కూడా ఇచ్చారు. ఇంటికి వెళ్ళినాక చూడాలి ఏమి ఇచ్చారో. ఇంటికి వెళ్ళాక ఇప్పుడు క్లాప్స్ కొడుతున్నారు. ఇప్పుడు నా క్లాస్లో పంచుతున్నారు. నేను కావాలని అక్క బర్త్డే కాదు నా బర్త్డే అని చెప్పాను. వాళ్ళందరూ నమ్మేశారు. ఇప్పుడు నా క్లాస్లో కూడా హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతున్నారు. 18 చాక్లెట్స్. ఇప్పుడు మేము బిర్యానీ తినడానికి వచ్చాము. బాగా ఆర్డర్ వేస్తున్నాము. బిర్యానీ వచ్చేసింది. ఇంకోటి ఆర్డర్ చేస్తున్నాం. ఇంకోటి వచ్చింది. ఇప్పుడు చూడండి, అందరికీ వచ్చింది. ఇప్పుడు తింటున్నాము. బిర్యానీ తినడానికి వచ్చాము. చూడండి, మా అక్క లెగ్ పీస్ పట్టుకుని అట్లా ఊదిస్తున్నాం. మళ్ళీ లెగ్ పీస్ అంట. లెగ్ పీస్ అమ్మా, లెగ్ పీస్ అంటే ఎక్కిరిస్తుంది. ఇప్పుడు మా చిన్నగా చెప్తున్నాడు హ్యాపీ బర్త్డే. ఈరోజు మా అక్కది హ్యాపీ బర్త్డే రండి సెలబ్రేషన్ చేసుకున్నాను. అగోని మా అక్క క్రౌన్ పెట్టుకొని నుంచింది. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్, వాళ్ళందరికీ చెప్తున్నారు హ్యాపీ బర్త్డే చెప్తున్నారు. నా బర్త్డేకి అయితే రాము అయితే చేతులు కట్టేసుకొని నేను మిస్ లాగా ఇట్లా ఉంటుందని చెప్పారు. మీరు ఆ వీడియో ఆల్రెడీ ముందే చూసుంటారు. ఇప్పుడు హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ అని పాడుతున్నాం. ఆ తర్వాత క్లాప్స్ కొట్టాము. ఆ తర్వాత గట్టిగా చప్పట్లు కొట్టాము. మా అక్కకి 9 నుండి 10 వచ్చినాయి, నాకైతే 7 నుండి 8 వచ్చినాయి. దిష్టి బొమ్మలా నుంచింది మా అక్క. గట్టి కొట్టాను చప్పట్లు మాత్రం. తర్వాత ఎన్ని ఇయర్స్ అని అడిగాను నేను. 10 1 2 3 4 5 6 7 8 9 10. పక్కన ఉన్న అమ్మాయి అయితే 11 అని చూపిస్తుంది. అబ్బా కేక్ బాగుందా? కేక్ సూపర్ ఇచ్చారు. చాలా బాగుంది కేక్. తినేయాలి. అబ్బా ఇప్పుడు మా పెద్ద మమ్మీ వాళ్ళు బొట్టు అను కుంకుమ పెట్టి కేక్ పెడుతున్నారు. అక్షింతలు కూడా వేశారు. టీవీలో అక్కడ హ్యాపీ బర్త్డే సాంగ్ ఊగుతుంది. ఇప్పుడు మా అక్క కేక్ వస్తుంది. మళ్ళీ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అని సాంగ్ పాడాము. ఇంకా ఆ తర్వాత గట్టి పాడాము. ఇంకా అప్పుడు మా డాడీ అప్పుడు మా అక్కకైతే అందకపోతే ఎగిరి పడుతుంది. కేకు పూయడానికి చూస్తుంది. ఎగిరి పూయడానికి చూస్తుంది. చూడండి, నా పెద్ద పూసేసింది.
ఇప్పుడు విష్ణు అని మనీ పెట్టడానికి వచ్చాడు. వాళ్ళైతే అక్షంతలు వేస్తున్నారు. ఇప్పుడు అక్షంతలు వేస్తున్నారు. అక్షంతలను బొట్టు వేస్తున్నారు. ఇంకా కేక్ కోసింది. పెళ్ళి కేక్ కోసి చెరువు తినిపిస్తారు. ఇంకా చూడండి మా కేక్లో పోతుంది, కింద పడేసింది. కేక్ కింద పడేసింది. కూతురు కూతురు నేను అంటున్నాను. అందులో ఉన్న సరి పడుతుంది, ఎగిరెగిరి పడుతుంది. ఇప్పుడు మా మనీ బాబాకు పెట్టింది కేకు. ఇంకా ఆ తర్వాత మా హరియాను మా అక్క వచ్చింది. మా అక్క ఏమో కుంకుమ పెట్టా నచ్చింది. ఇంకప్పుడు కుంకుమ పెట్టాడు. మా అక్కకైతే బొట్టలతో నిండిపోయింది, మొత్తం కారిపోయింది. అక్కకి చూడండి మీరే, కారిపోయింది ఇది మొత్తం. ఇక్కడ కేక్ అంటూ పోయిందమ్మా. అది కోలా కూడా పోలా భుజానికి ఎంత రుబ్బిన బోలా అది. ఇప్పుడు మా హరిబాబాకి అయితే వెళ్తామని లాస్ట్లో ఇట్లా కేక్ మీద ఇట్లా కలం చేసింది. ఇప్పుడు మా నాన్నమ్మ వస్తుంది. మా నాన్నమ్మ చంకలో ఎవరున్నారో అని చూస్తున్నారా? అదే ఫ్రెండ్స్, దత్తు ఫ్రెండ్స్. నా బర్త్డే కూడా వచ్చాడు. దత్తు అంటే మా సాయకోళ్ళు బాబు ఫ్రెండ్స్. ఇప్పుడు మా నాన్నమ్మ అక్షింతలు వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మా చిన్నయ్యేమో ఈరోజు విక్కీ బర్త్డే కాదు లక్కీ బర్త్డే అన్నట్టు నెక్కిరిస్తున్నారు. అప్పుడు నేను ఇట్లా 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 అని చేతి మీద గిల్లా. ఇంకా మా నాన్నమ్మ తిరిగిస్తుంది. నేను మాకు దత్తు చిన్నగా క్రీమ్ నోట్లో పెట్టినాక ఇప్పుడు మా డాడీ అని మా మమ్మీ వచ్చి అక్షంతలు వేస్తున్నారు, బొట్టు పెట్టారు, ఇంకా కేక్ తినిపిస్తున్నారు. మా అక్క కళ్ళ పోయినా సరే ఎగిరి పెడుతుంది మా డాడీకి. ఆ తర్వాత మా మమ్మీకి పెట్టింది. మా మమ్మీ బొట్టిగానే ఉంటుంది కాబట్టి మా మమ్మీకి అందేసింది. మా మమ్మీకి పెట్టడానికి అందేసింది. ఇంకా చేతులు దుడుచుకుంటుంది నాప్కిన్తో అంటుంటూ పోయింది చేతికి. నాకు తినిపించారు నా బర్త్డే అనుకుని. నాకైతే నవ్వు వచ్చేసింది. మా డాడీ అని మా మమ్మీ మా ఇద్దరికి బాక్సులు గిఫ్ట్ ఇచ్చారు. నాదైతే సరిగ్గా పనిచేయట్లా, ఎందుకంటే నేను నీళ్ళల్లో ముంచేసాను. వచ్చింది చెవులకి డ్రెస్ పట్టేసింది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కేక్ తినిపిస్తున్నారు. వెనక మళ్ళీ ఇద్దరు ఉన్న వాళ్ళకి తర్వాత తినిపించింది. ప్లేస్ సరిపోలేదని ఇలా ఇప్పుడు పెట్టేదిగా. తన పేరు రాము, నా పేరు విక్కీ. ఆల్రెడీ తెలిసిందేగా. మా అక్క ఏదో చిరాకు పడిపోయినట్టు ఫేస్ ఇస్తుంది. నేను పెట్టాను, పోతామని చూసాను కానీ తప్పించుకుంది. తర్వాత చూసాను. ఆ తర్వాత మా ఇంటి పక్కన జస్ట్ నేను ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి ఫ్రెండ్, ఆ అమ్మాయికి కూడా పెట్టింది. ఆ అమ్మాయి కూడా వచ్చింది బర్త్డే విషెస్ చెప్పడానికి. ఆ అమ్మాయికి కూడా పెట్టింది మా అక్క. ఆ తర్వాత ఇంకా ఇంకొకరికి తినిపించింది చిన్న పాప. తనవి పేరు. పాత స్కూల్, నేను ఒకప్పుడు పాత స్కూల్లో ఉండేదాన్ని, తను కూడా ఉండేది. మేమిద్దరం ఫ్రెండ్స్. మా ఇంటి పక్కనే తను కూడా. ఇప్పుడు వాళ్ళ వదిన వాళ్ళ బావ పక్కన ఉన్నది, పేరు నందు. వాళ్ళ చెల్లి పేరేమో నిత్యాసరి. ఇప్పుడు కేక్ తినిపిస్తుంది మా అక్క. కేక్ తినిపిస్తుంది ఒక్కొక్కరికి. ఇంకా ఆ తర్వాత స్ప్రే కొట్టాడు మా విష్ణుయ్య. మొత్తం ఎగిరాము. మా నాన్నమ్మ అయితే ఏంటో ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది మా నాన్నమ్మ. మా మమ్మీ అయితే కలుముస్తాడు. మా విష్ణు అన్ని మళ్ళీ కొట్టాడు స్ప్రే.
మళ్ళీ ఎగిరాము. అందరికీ కేక్ ఇస్తుంది మా అక్క. అందరికీ కేక్ ఇచ్చింది. అట్లాగే గిఫ్ట్స్ కూడా ఇచ్చారు వాళ్ళు మా అక్కకి. లాస్ట్ ముందు చూద్దాం లాస్ట్లో ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత అందరికీ కేక్స్ అని డ్రింక్స్ ఇచ్చేస్తాము. నా బర్త్డేకి మాత్రం ఈయన ఇవ్వలేదు. సరికి నా బర్త్డేకి కేక్, స్కూల్లో చాక్లెట్లు కూడా పంచుతున్నాను నా బర్త్డేకి. అందరికీ ఇస్తుంది మా అక్క. ఆ రోజు నా బర్త్డేకి స్కూల్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మా అక్కకి నేను గిఫ్ట్ ఇచ్చాను. దాంట్లో ఎన్నో లేవు, కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నందు ఇచ్చాడు ఒక ఫైటర్. పండు ఏమో పట్టుకునే మ్యాన్ అయిపోయాడు, పట్టుకుంటున్నాడు. అన్నీ అక్కడ పెట్టేసింది. ఇంకా తర్వాత రాము డైరీ మిల్క్ ఇచ్చాడు. జస్మిత ఏమో ఏదో గిఫ్ట్ కవర్ ఇచ్చింది. ఓపెన్ చేసి చూడాలి. ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చింది వాళ్ళ స్కూల్లోది. ప్రాజెక్ట్ వర్క్ ఇంకేదో డ్రాయింగ్ వేసింది. తన్వి కూడా 5 స్టార్ ఇచ్చింది. థ్యాంక్ యూ చెప్పింది మా అక్క. థమ్స్అప్ యాడ్ మొత్తం థమ్స్అప్లు మొత్తం అందరూ థమ్స్అప్. ఆ థమ్స్అప్ కాదు, యాక్చువల్లీ కోకోకోలా. సేమ్ థమ్స్అప్ లాగే ఉంటుంది. నా బర్త్డేకి అసలు థమ్స్అప్. ఇప్పుడు డాన్సింగ్ మూవీ నేను ఈ రాస్తున్నా. నాకు